అసలు ఇన్ని డేస్ ఈ రెసిపీ ఎందుకు ట్రై చేయలేదు నేను? పెరుగు హేటర్స్ కూడా తినేస్తారు, అంత బాగుంది. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్. ఇక ప్రాసెస్ లోకి వెళ్తే జార్లోకి గార్లిక్, జీరా, గ్రీన్ చిల్లీ అండ్ పెప్పర్ పౌడర్, కొత్తిమీర అండ్ హల్దీ అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఇక ఇవన్నిటిని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఏమో కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు, కరేపాక్ అండ్ ఆనియన్స్ వేసుకోండి. ఆ తర్వాత ఏమో కొంచెం హల్దీ అండ్ సాల్ట్ వేసుకోండి. ఇక ఆ హల్దీలో పచ్చి స్మెల్ వెళ్లే వరకు కుక్ చేశాక మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ని అందులో వేసుకోవాలి. ఇక పేస్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా కుక్ చేయాలి, అందులో ఉన్న పచ్చి స్మెల్ మొత్తం పోయే వరకు. అది మంచిగా కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా గ్రేవీలో నుంచి ఆయిల్ బయటికి వస్తుంది, అప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక పెరుగులో ఉన్న లమ్స్ అన్ని వెళ్ళిపోయే వరకు మిక్స్ చేయాలి. ఇక అలా మిక్స్ చేశాక మనకు కొంచెం లిక్విడ్ గా కావాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీలో ఎంతమందికి రెసిపీ నేమ్ తెలుసో కామెంట్ చేయండి. నాకైతే ఈ రెసిపీ నేమ్ తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం కుక్ చేయడం అండ్ టేస్ట్ చేయడం కూడా. ఇంతకీ మీలో ఎంతమంది పెరుగు హేటర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ఇక విత్ ఇన్ 5 minutes లో కంప్లీట్ అయ్యే టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఇదే. ఎవరైనా ట్రై చేసింటే కామెంట్ చేయండి. వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్. బాయ్.